ప్రైజ్ ద లార్డ్. మతం మంచిని నేర్పి మనిషిని రక్షించు, మానవత్వం ప్రేమను బోధించు. కానీ మతమే ప్రాణాంతకమైతే, మతమే ఉన్మాదమైతే జరిగేదేమి? ఆనాటి యూదులు ఈ మత పిచ్చితోనే యేసుక్రీస్తుని చంపారు. హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. టైటస్ యెరూషలేములో మారణహోమం చేశాడు. ఈ మధ్య సిరియాలో క్రైస్తవులు బలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇంత పైచాచికత్వం చేసిన వారెవరూ బ్రతికిల్లి. క్రూరత్వం చేసి సాధించేదేమిటి? పాపం మూట కట్టుకోవటం తప్ప. క్లుప్తంగా ఒక విషయం చెప్పదలిగా, అపవాది అయిన సైతానుడు దేవుని విరోధి. మానవుల్ని పాపంలోకి నెట్టడమే వాని పని. వానికి కోట్లలో అనుచరగణాలున్నారు. వారి దురాత్మ. వారు కనిపించరు. మనకంటే మించిన టెక్నాలజీ వారికి ఉంది. వారు మనుషులను లోబరుచుకుని వారితో దుష్ట కార్యాలు చేయిస్తారు. కోపం, దురాశ, అబద్ధం, అధర్మం, అపవిత్రతలోకి నడిపిస్తారు. తెగుళ్ళు, రోగాలు పుట్టిస్తారు. దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తారు. పేదరికంలోకి నెట్టబడే విధంగా మార్గం కల్పిస్తారు. అబద్ధపు దేవుళ్లను సృష్టిస్తారు. ఆత్మహత్యలు ప్రోత్సహిస్తారు. శక్తులు కనపరిచి మోసం చేస్తారు. క్రూరత్వము, హత్యలు, కాముకత్వము, మతోన్మాదం వీటి వైపు నడిపిస్తారు. ఈ దురాత్మలలో ఒకడు లివియోథా. ఇతడు వ్యక్తులలో మతపిచ్చిని కలిగిస్తాడు. ఆనాడు పేతురు ఈ దురాత్మతోనే బాధింపబడ్డాడు. ఇంకొక దురాత్మ బిరిత్ అనువాడు. వీడు క్రూరత్వము కలిగించి చంపే వరకు ప్రోత్సహిస్తాడు. పేతురుపై రగిలిపోయిన రోమా ప్రభుత్వం క్రీస్తు శకం 67వ సంవత్సరం మెమరడైన చెరసాల్లో బంధించి 9 నెలలు కఠిన శిక్ష అమలు చేశారు. చివరగా ఒక స్తంభానికి కాళ్ళు చేతులు కట్టి అన్న పానములు లేకుండా చనిపోయిన శవాల మధ్య చీకటిలో ఉంచి చంపేశారు. చూశారు మతోన్మాదం ఎంత క్రూరత్వానికి దారి తీస్తుందో. దురాత్మలు ప్రజల ద్వారా ప్రజల్నే బాధిస్తారు. తాము దురాత్మల ఆధీనములో ఉన్నామని గ్రహించలేరు. మతము అంటూ లేనిపోని పిచ్చి పెంచుకుని తమ తోటి వారినే చంపేస్తున్నారు. ఎవరికి ఎవరు ఏమీ కాదు, ఏ విరోధమూ లేదు. కానీ మతం రగిల్చిన చిచ్చు కార్చిచ్చులా పెరిగిపోతూ క్రీస్తుపై, క్రైస్తవ్యంపై కసి పెంచుకుంటారు. క్రైస్తవ్యాన్ని కనబడకుండా చెయ్యాలని చట్టాలు కూడా చేస్తారు. భయభ్రాంతులు కలిగించి బెదిరిస్తారు. హింసకు పాల్పడతారు. హత్యలు చేస్తారు. మరణ మృదంగం మ్రోగిస్తారు. ఇది నిజం. మమ్మాటికి ఇది జరగబోతుంది. దేవుడు చూస్తున్నాడు, లెక్కలు వేస్తున్నాడు. ఎవరి కుట్రలు పన్నుతున్నారో, ఎవరు చీకటి ఆలోచనలు చేస్తున్నారో, ఎవరు ఆచరణలో పెడుతున్నారో అట్టి వారందరికీ సరిపోయినంత జీతం దాచిపెట్టి ఉంచాడు దేవుడు. కలహాలు సృష్టించి కపటాలోచనలు చేసే న్యాయాన్ని పాతిపెట్టేవారు తప్పించుకోలేరు. కారు చీకటిలో వారి దీపం ఆరిపోతుంది. మాకు భయం లేదు అని వెర్రితనంగా అపహాస్యం చేస్తున్నారా? ముందు ఉంది. భయం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో, ఏడుపు గగ్గోలు అంటే ఏమిటో దేవుడు చూపించబోతున్నాడు. దురాత్మల కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండం కాచుకుని ఉంది. దురాత్మలచే మోసగించబడి వారి మార్గంలో నడిచిన వారందరినీ వారితో పాటు నరకాగ్నికి తీసుకువెళ్లే రోజు ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అచ్చట ఏడ్పునో పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు చింతించిన ప్రయోజనముండదు. మానవులంతా దేవుని బిడ్డలే. ఏ ఒక్కరూ నరకానికి పోవటం ఆయనకిష్టం లేదు. అందుకే ప్రేమ చూపించాడు. అందరి కొరకు శిలువ మరణం పొందాడు. తప్పిపోతున్న వారి కొరకు ఎలా ప్రార్థించాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుతున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఇంత ప్రేమమూర్తిని వెంబడించే వారి పట్ల ఎందుకు ఈ శత్రుత్వం? మతం అనేది పక్కన పెట్టి చూస్తే శత్రువే కనిపించడు. అంతా ప్రేమ, శాంతి, సమాధానం మాత్రమే చూడగలరు. గ్రంథం చెప్పే రహస్యం ఒకటి చెప్తాను. ఒక కాలం వస్తుంది కాదు, వచ్చేసింది. ఏ మతాల కోసం వీరంగం చేస్తూ క్రింద మీద పడుతున్నారో ఆ మతాలు భూమి మీద ఉండవు. ఏ దేవుడు దేవత కనిపించరు. గుడుల్లో పూజలు ఆగిపోతాయి. ఒకడు రాబోతున్నాడు. వాడే లోకానికి నియంత. వాని నియంత్రణలో అన్ని మతాలు బంద్ అయిపోతాయి.
ఒకే మతం, ఒకే దేవుడు అనే కొత్త చట్టం రాబోతుంది. ఇప్పటి వరకు చేసిన ఉన్మాద క్రియలన్నీ వ్యర్థమైపోతాయి. చేసిన పాపం, దానికి కలిగే శిక్ష మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి సహోదరులారా, అనవసరమైన విషయాలు సృష్టించి మానవ జీవితాలు విషతుల్యం చేయకుండా ప్రేమను వెలిగించండి, నిత్య జీవం వెతకండి. క్రీస్తు కొరకు సిద్ధపాటు కలిగిన వారు ధన్యులు, వారు మధ్యాకాశ విందులో పాల్గొనెదరు. ఆమేన్.